నల్గొండలోని గంధంవారిగూడెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బత్తాయి మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి హరీష్ రావు గంధంవారిగూడెం చేరుకున్నారు. అక్కడికి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు. శంకుస్థాపన స్థలం వద్ద తెరాస కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రుబ్బుకున్నాయి. దాడుల్లో ద్విచక్ర వాహనాలు, కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను నియంత్రించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మార్కెట్ను ప్రారంభించారు. నల్గొండలోని గంధంవారిగూడెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బత్తాయి మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి హరీష్ రావు గంధంవారిగూడెం చేరుకున్నారు. అక్కడికి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు. శంకుస్థాపన స్థలం వద్ద తెరాస కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రుబ్బుకున్నాయి. దాడుల్లో ద్విచక్ర వాహనాలు, కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను నియంత్రించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మార్కెట్ను ప్రారంభించారు. నల్గొండలోని గంధంవారిగూడెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. స్వామికిరణ్, ప్రస్తుతం గంధంవారిగూడెంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ప్రస్తుతం గంధంవారిగూడెంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ రోజు గంధంవారిగూడెంలోని ఎస్ఎల్బిసి క్యాంపు కార్యాలయంలో బత్తాయి మార్కెట్ కు స్వామికిరణ్ చెప్పండి.